ప్రపంచంలో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, కానీ ఎక్కడా లేని విధంగా ఆశ్చర్యంగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగే ఏకైక గిరి ప్రదక్షిణ మన సింహాచలంలో జరిగే సింహగిరి గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ మొత్తం దూరం 32 కిలోమీటర్లు అంటారు. ఇది నిజం కాదు, ఇంచుమించుగా 46 కిలోమీటర్లు వస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ గిరి ప్రదక్షిణ ఈ మంత్ 28, 29 డేట్స్ లో చేసేందుకు సింహాచల దేవస్థానం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్, జాగ్రత్తలు, పార్కింగ్ ప్లేసెస్ ని దేవస్థానం కేటాయించింది. గిరి ప్రదక్షిణ ప్రతి ఒక్కరూ కూడా తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి హడవివరం, హనుమంతువాక, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, సింహాచలం వచ్చి తొలి పావంచ దగ్గర ముగిస్తారు. స్థానికులతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులు గోవిందా గోవిందా అనుకుంటూ ప్రవాహంలా నడుస్తూ ఉంటారు. ఇంచుమించుగా 28న స్టార్ట్ చేసిన ఈ గిరి ప్రదక్షిణ సింహాచల దేవస్థానం తొలి పావంచ దగ్గర 29వ తేదీన ముగిస్తారు. నార్మల్ స్పీడ్ లో నడిచే ప్రతి భక్తునికి కూడా 12 అవర్స్ టైం అనేది పడుతుంది. ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం ఎన్నో ఏళ్ల నుంచి అనాదిగా వస్తుంది. సింహం ఆకారంలో ఉన్న గిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తే తాము కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ప్రదక్షిణకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవీఎంసీ వారు, దేవస్థానం వారు, అలాగే ప్రైవేట్ సంస్థల వారు కూడా సేవలనేవి అందిస్తారు. వీరితో పాటు దారి పొడవునా గిరి ప్రదక్షిణ చేసే వారి కోసం టీలు, కాఫీలు, ప్రసాదాలు అందిస్తారు. ఎక్కడికక్కడే వాష్రూమ్స్, వాటర్ ట్యాంక్స్, మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. గిరి ప్రదక్షిణకి వెళ్లే అందరూ కూడా వీటిని వినియోగించుకోండి. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే గిరి ప్రదక్షిణలో చెప్పులు వేసుకోవచ్చా లేదా అంటే కంప్లీట్ గిరి ప్రదక్షిణ మొత్తం కూడా రోడ్ పక్క నుంచి నడుచుకుని వెళ్ళాలి. చాలా వరకు అయితే చెప్పులు వేసుకోకుండా నడుస్తారు. కానీ మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా రండి. చాలా వరకు అయితే చెప్పులు వేసుకుంటారు, చెప్పులు వేసుకోరు కూడా. కొంతమంది భక్తులు అయితే సాక్సులతో కూడా నడుస్తారు. కానీ చెప్పులు వేసుకోకుండా నడిస్తే ఖచ్చితంగా కాళ్ళు పొక్కులు అనేవి వస్తాయి. ఈ ప్రదక్షిణలో ఎలా నడుస్తున్నామని కాకుండా ఎంత భక్తితో నడుస్తున్నాం అనేది ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ చేశారు. బస్ సర్వీసులు కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, స్టాల్స్ కానివ్వండి, అన్నింటినీ కూడా బాగా ఇంప్రూవ్ చేశారు. ప్రతి పనిలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం పాజిటివ్ ని మాత్రమే చూద్దాం, నెగిటివిటీని అస్సలు స్ప్రెడ్ చేయొద్దు. ట్రాఫిక్ ఇష్యూ రాకుండా మొత్తం వెహికల్స్ అన్నింటినీ కూడా వేపగుంట వైపు మళ్లించారు. అక్కడ నుంచి 5 కిలోమీటర్లు వస్తుంది ఇంచుమించుగా తొలి పావంచ. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ లో మంచిగా లైన్స్ పెడతారు. అక్కడ సిబ్బంది ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు, బాగా క్రౌడ్ ని కోఆర్డినేట్ చేస్తారు. అలాగే తొలి పావంచ దగ్గర అంబులెన్స్ సర్వీస్ కూడా రెడీగా ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలతో వెళ్లేవారు పక్కాగా జియో ట్యాగ్స్ అనేవి పోలీస్ వారు ఇస్తారు. పక్కాగా చిన్న పిల్లలకి వేసి తీసుకువెళ్ళండి. ఎక్కడైనా సరే మిస్ అయినా వాళ్ళు ట్రాక్ చేసి మీ పిల్లలు ఎక్కడున్నారో కనుక్కొని మీకు అందిస్తారు. సింహాచల గిరి ప్రదక్షిణకి కొత్తగా వచ్చేవాళ్ళు సింహగిరి యొక్క రథాన్ని చూడాలనుకునేవారు, రథంతో పాటు స్టార్ట్ అవ్వాలనుకునేవారు కరెక్ట్ గా 3 గంటలకి తొలి పావంచ వద్దకు చేరుకుంటే సరిపోతుంది. ఆ కొండను సాక్షాత్తుగా స్వామిగా భావించి ప్రదక్షిణ చేస్తారు. ఇలా ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూమిని ఒక్కసారి ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని నమ్ముతారు. ఇంత నమ్మకంగా ప్రతి సంవత్సరం కూడా ఎందుకు చేస్తారంటే కోరిన కోరికలు తీరుతాయని, ఆర్థిక సమస్యలు పోతాయని, కుటుంబ కలహాలు ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయని, జన్మ జన్మల పాపాలన్నీ నశించిపోయి పుణ్యఫలం వస్తుందని భక్తులు చాలా విశ్వసిస్తారు. పెళ్లి కానివారు, సంతానం లేనివారు ఈ ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని అపారంగా నమ్ముతారు. ఈ ప్రదక్షిణ పౌర్ణమి రోజు రాత్రి వెన్నెలలో చేయడం వల్ల చంద్రుని కాంతి సింహగిరిపై పడి, గిరిపై ఉన్న ఔషధ మొక్కలపై కూడా పడి, మొక్కల మీద నుంచి వచ్చే గాలి నడుస్తున్న భక్తులు పీల్చడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు సమసిపోతాయని చుట్టుపక్కల గ్రామాల వారు చెప్తారు. కొందరు భక్తులు ఈ ప్రదక్షిణ 3 సార్లు, కొందరు 11 సార్లు, కొందరు 32 సార్లు, ఇంకొందరు అయితే ప్రతి ఏరు కూడా చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు సరదాగా ఉంటుంది కదా అని స్పీడ్ గా నడిచేస్తే సగం దూరం వెళ్లేసరికి చాలా అలసిపోతారు. అసలు స్పీడ్ గా అయితే అస్సలు నడవకూడదు. ఒకే మెయింటెనెన్స్. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే స్పీడ్ తో నడవాలి. ఎక్కడైనా ఆగిపోయి కూర్చుంటే అక్కడే ఉండిపోతారు. ఇంకా నడవడానికి అయితే అవ్వదు. మీరు ఒకవేళ ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్లాట్ గా ఉన్న ప్లేస్ లో తిన్నగా పడుకోవాలి. అలా పడుకుంటేనే మీరు మళ్ళీ లెగిచి నడవగలరు. గిరి ప్రదక్షిణకు వస్తే మీరే చూస్తారు, అందరూ భక్తులు కూడా రోడ్ల మీదనే రెస్ట్ తీసుకుంటారు. ఈ గిరి ప్రదక్షిణకి వెళ్ళాలనుకునే వారు ఈసారి మాత్రం మీ ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ ని కానీ సెట్ చేసుకొని అందరూ ఒక గ్రూప్ గా వెళ్ళండి. చాలా బాగుంటుంది. సింగిల్ గా వెళ్తే అంతగా అనిపించదు. ఒక గ్రూప్ గా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. గిరి ప్రదక్షిణలో జాగ్రత్తల విషయానికి వస్తే ఎవరి సేఫ్టీ ఫస్ట్ వారే చూసుకోవాలి. దయచేసి తొలి పావంచ దగ్గర గానీ అందరూ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ లో
కాలువ దగ్గర గాని తోసేసుకుంటారు. అస్సలు తోసేసుకోకుండా నిదానంగా కొట్టిరండి. అణువులోనూ నారాయణుడు ఉంటాడు. ఖాళీగా ఎక్కడుంటే అక్కడే కొట్టండి. మనమే తోసుకుంటే దేవుడు బాధ్యత వహించడు. కొండపైకి వెళ్ళడానికి బస్సులు అనేవి వేస్తారు. వాటి కోసం కూడా పోటీ పడి తోసేసుకుంటారు. అలా అయితే అస్సలు చేయవద్దు. ప్రసాదాల పంచ దగ్గర, బీచ్ స్నానాల దగ్గర దారి పొడవునా మన బాధ్యత మనదే. జాగ్రత్తగా అందరూ గిరి ప్రదక్షిణ చేయండి. ఈసారి మొదటి కంటే రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని చాలా అంచనాలు అనేవి పెరుగుతున్నాయి. ఎవ్రీ కిలోమీటర్న్నరకి ఒక మెడికల్ క్యాంప్ అనేది ఉంటుంది. యూజ్ చేసుకోండి. కొండ చుట్టూ తిరగలేని వారు దేవస్థానం చుట్టూ తిరిగేందుకు ఏర్పాట్లు అనేవి జరిగాయి. టెంపుల్ చుట్టూ తిరిగేందుకు 108 సార్లు, 32 సార్లు, 11 సార్లు ఇలా ఎన్ని సార్లైనా మీరు అనేది తిరగొచ్చు. గిరి చుట్టూ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనేది ఇంతకు ముందు ఉండేది. ఎందుకంటే స్వామివారి 32 రూపాయలకు అనుగుణంగా ఈ గిరి ప్రదక్షిణని 32 కిలోమీటర్లు చేశారు. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ దూరాన్ని రోడ్లు విస్తరణ, ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ఉండేందుకు కొన్ని కిలోమీటర్లు యాడ్ చేశారు. అందువల్ల 32 కిలోమీటర్లకు అనుగుణంగా 32 సార్లు టెంపుల్ చుట్టూ తిరిగితే సరిపోతుందని చాలా భక్తులు 29వ తేదీన టెంపుల్ చుట్టూ తిరిగేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేయలేము అనుకుంటే ఇలా టెంపుల్ చుట్టూ తిరిగేందుకు ప్లాన్ చేసుకోండి. ఈసారి గిరి ప్రదక్షిణకు వెళ్ళాలనుకునే వారు తొందరగా వెళ్ళిపోండి. పుష్పరథం 2కి 3కి స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి ఆ టైంకి వెళ్ళారనుకోండి, ఆ టైంకి ఎంత రష్గా ఉంటుందంటే మీరు కనీసం తొలి పావంచ చేరుకోవాలంటే మినిమం 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ముందే నడిచి వెళ్లాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే చాలా కష్టంగా అనిపిస్తుంది. సింహాచలం ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర నుంచి మొత్తం వెహికల్స్ అన్ని ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం తొలి పావంచకు వెళ్ళాలంటే మినిమం 5 కిలోమీటర్స్ పడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ గిరి ప్రదక్షిణకి ముందు వర్షాలు సుభిక్షంగా పడాలని పొర్లు బండపై పాయసం అనేది ఒలకబోస్తారు. దానికి తగ్గట్టుగానే గిరి ప్రదక్షిణలో ప్రతి సంవత్సరం కూడా వర్షం అనేది పడుతుంది. ఈ గిరి ప్రదక్షిణకి రావాలనుకునే వారికి రూట్ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యేవారు సింహాచలం బస్సు, ఆటో ఏదైనా ఎక్కేస్తే అది డైరెక్ట్ గా సింహాచలం ఆర్చ్ వరకు వచ్చేస్తుంది. అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. భువనేశ్వర్, శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళు సింహాచలం స్టేషన్ లో దిగిపోతే అక్కడ నుంచి ఆటో ఎక్కి ఆర్చ్ వరకు వచ్చేస్తారు. అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. ఒకవేళ లేట్ గా వచ్చారంటే ఆటో కూడా ఎక్కనవసరం లేదు. డైరెక్ట్ గా అక్కడ నుంచే నడిచేస్తే సరిపోతుంది. అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చినా ఎలా వచ్చినా భక్తులు లగేజ్ అయితే అవాయిడ్ చేయండి. లేదంటే ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టి రండి. అంతేకాని లగేజ్ తో వచ్చారంటే మాత్రం నడవలేరు. అలాగే చిన్న పిల్లల్ని అయితే అస్సలు తీసుకురావద్దు. వాళ్ళని ఎత్తుకొని నడవడం అంటే చాలా కష్టం. వాళ్ళు నడవలేరు, మీరు కూడా నడవలేరు. చాలా ఇబ్బంది పడతారు. అడవివరం వైపు నుంచి వచ్చే వాళ్ళకి అడవివరం జంక్షన్ కంటే ముందే పార్కింగ్ ప్లేస్లు అనేవి ఉంటాయి. అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి నడిచి వచ్చి తొలిపావంచ చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. హనుమంతువాక జంక్షన్ కు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వెళ్తే బీచ్ కు వెళ్తారు. రైట్ సైడ్ వచ్చేస్తే మళ్ళీ మాధవధార రోడ్ కు వచ్చేస్తారు. బీచ్ కు వెళ్లి స్నానం చేసి గిరి ప్రదక్షిణ చేయాలనుకునేవారు అటువైపు వెళ్తారు. అక్కడ నుంచి ఇటువైపు రావాలనుకునేవారు మాధవధార డైరెక్ట్ రూట్ లోకి వచ్చేస్తారు. ఇంత దూరం నడిచాక ఇంకా నడవలేమో అనుకునేవారు ఎవరైనా ఉంటే కరెక్ట్ గా ఇక్కడ నుంచి అయితే ఆటోస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఆటో ఎక్కితే డైరెక్ట్ గా ఎవరు ప్లేసెస్ వారికి వెళ్ళిపోతారు. మళ్ళీ మాధవధార రూట్ మారింది అంటే అక్కడ నుంచి ఎలాంటి వెహికల్స్ అనేవి అవైలబిలిటీ ఉండదు. కంప్లీట్ గా నడుచుకునే వెళ్ళాలి. ట్రాఫిక్ అంతా ఒక సైడ్ ఉంటుంది. నార్మల్ గా రూట్ అనేది నడిచే రూట్ ఒక వైపు ఉంటుంది. ఎలాంటి వెహికల్స్ కూడా నడిచే రూట్ పక్క నుంచి అయితే ఉండవు. మాధవధార వరకు కూడా ఎన్నో చాలా ఫుడ్ స్టాల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫుడ్ స్టాల్స్ లో ఫుడ్ మనం ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. ప్రసాదంగా పెడతా ఉంటారు. మాధవధార నుంచి కూడా పాదసేవ చేసేవారు ఉంటారు. ఇది చాలా మంచి విషయం. దూరం నుంచి నడిచి వచ్చే వారి కోసం పాదసేవ చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్ మసాజ్ చేస్తారు. వేడి నీళ్ళలో కాలు పెట్టి తర్వాత మళ్ళీ ఆయిల్ మసాజ్ చేసి రిలీఫ్ అయినాక అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఈ ఇయర్ గిరి ప్రదక్షిణకు వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క విషయం అయితే పట్టించుకోండి. ఇలాంటి పని అయితే అస్సలు చేయొద్దు. నేను లాస్ట్ ఇయర్ గిరి ప్రదక్షిణలో చూసిన విషయం ఏంటి అంటే ప్రసాదం స్టాల్స్ చాలానే ఉంటాయి. చాలా ఇస్తా ఉంటారు. ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటారు. తినరు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. ఫుడ్ అనేది చాలా వేస్ట్ అవుతుంది. అవసరమైన వాళ్ళు తీసుకుంటారు కదా, మీరు కావాలి అనుకుంటే తీసుకోండి, లేదంటే అక్కడ నుంచి వెళ్ళిపోండి. లాస్ట్ ఇయర్ నేను రోడ్ పక్కన ఇంత ఫుడ్ వేస్ట్ చేసి పడి ఉండడం నేను చూశాను. ఇది నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఫుడ్ అవసరం అనుకుంటే తీసుకోండి, తీసుకుంటే ఖచ్చితంగా తినండి, తినకపోతే వేరే వాళ్ళకైనా ఇవ్వండి, కానీ రోడ్ పక్కన అయితే అస్సలు పడేయద్దు. ఈ గిరి ప్రదక్షిణ మనకి దేవుని అనుగ్రహంతో పాటు మన బలాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళేవారైతే నిజంగా నడవగలమా అని అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేస్తారు. ఆ దేవుని అనుగ్రహం
ఈ గిరి ప్రదక్షిణలో తొలి పవంచ దగ్గర 50 క్యూ లైన్స్ ని 100 కొబ్బరికాయలు కొట్టే స్టాండ్లని ఏర్పాటు చేశారు. ఎంత క్రౌడ్ వచ్చినా ఎలాంటి తోపులాట జరగకుండా ఉండేందుకు వాలంటీర్స్ కూడా ఉంటారు. ప్రతి కిలోమీటర్ కి టాయిలెట్స్ ఉంటాయి, మెడికల్ క్యాంపులు ఉంటాయి, అందరూ యూజ్ చేసుకోండి.